హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ పాలిసెట్ 2026 ఎగ్జామ్ రాసి వెబ్ ఆప్షన్స్ లో బెస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో సీటు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనం తెలంగాణలోని టాప్ 10 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల వివరాలను, వాటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకులు మరియు స్పెషలైజేషన్స్ గురించి టాప్ 10 ర్యాంక్ నుంచి టాప్ ఫస్ట్ ప్లేస్ వరకు వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. సో నా రీసెర్చ్ ప్రకారం టాప్ 10th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి. ఈ కాలేజ్ ని మంచిర్యాల డిస్టిక్ లోని బెల్లంపల్లిలో 2008లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సివిల్, మెకానికల్, మైనింగ్ ఇంజనీరింగ్. అండ్ ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ వచ్చేసి దాదాపు 12,000 నుంచి 18,000 మధ్య ర్యాంకు వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి SBTET స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మరియు AICTE అప్రూవల్ ఉంది. చివరిగా మీరు ఒకవేళ మైనింగ్ ఇంజనీరింగ్ తీసుకోవాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 9th కాలేజ్ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి SRRS గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిరిసిల్ల. ఈ కాలేజ్ ని రాజన్న సిరిసిల్ల డిస్టిక్ లో 2008లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి టెక్స్టైల్ టెక్నాలజీ, సివిల్, మెకానికల్ అండ్ ట్రిపుల్ ఈ. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 10,000 నుంచి 15,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా మీరు ఒకవేళ టెక్స్టైల్ ఇంజనీరింగ్ లో నైపుణ్యం సంపాదించాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 8th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ. ఈ కాలేజ్ ని నల్గొండ డిస్టిక్ లో 1956లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ అండ్ ECE. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 8,000 నుంచి 12,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా మీరు ఒకవేళ కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లో నైపుణ్యం సంపాదించాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 7th కాలేజ్ వచ్చేసి కులీ కుతుబ్ షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్. ఈ కాలేజ్ ని హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 1985లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్స్ వచ్చేసి CSE, ECE, సివిల్ అండ్ మెకానికల్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 6,000 నుంచి 9,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా మీరు ఒకవేళ IT అండ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ లో నైపుణ్యం సంపాదించాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నెక్స్ట్ నా రీసెర్చ్ ప్రకారం టాప్ 6th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్. ఈ కాలేజ్ ని మహబూబ్ నగర్ డిస్టిక్ లో 1956లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ అండ్ ECE. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 5,000 నుంచి 8,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. అలాగే ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా మీరు ఒకవేళ ట్రిపుల్ ఈ లేదా ECE సబ్జెక్ట్ లో నైపుణ్యం సంపాదించాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 5th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కరీంనగర్. ఈ కాలేజ్ ని కరీంనగర్ డిస్టిక్ లో 1993లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ECE అండ్ CSE. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 4,000 నుంచి 7,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. ఈ కాలేజ్ నార్త్ తెలంగాణలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ కాలేజ్. చివరిగా ఈ కాలేజ్ లో మాత్రం పై కోర్సులన్నింటిలో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 4th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్. ఈ కాలేజ్ ని నిజామాబాద్ డిస్టిక్ లో 1956లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి CSE, ECE, ట్రిపుల్ ఈ, మెకానికల్ అండ్ సివిల్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 3,500 నుంచి 6,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. ఈ కాలేజ్ నార్త్ తెలంగాణలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ కాలేజ్. చివరిగా మీరు ఒకవేళ మెకానికల్ అండ్ సివిల్ సబ్జెక్ట్ లో
నైపుణ్యం సంపాదించాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది. మంచి ర్యాంక్ తెచ్చుకొని జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ థర్డ్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్. ఈ కాలేజ్ ని వరంగల్ లోని హనుమకొండ డిస్టిక్ లో 1955లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈసీఈ అండ్ సిఎస్సి. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 1500 నుంచి 3500 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి ఎస్బిటిఈటి మరియు ఏఐసిటి అప్రూవల్ కూడా ఉంది. చివరిగా ఈ కాలేజ్ మన తెలంగాణలోనే రినోవేటెడ్ టెక్నికల్ ఇన్స్ట్రక్షన్స్ కలిగిన ఏకైక కాలేజ్. అండ్ నెక్స్ట్ నా రీసెర్చ్ ప్రకారం టాప్ సెకండ్ కాలేజ్ వచ్చేసి జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్. ఈ కాలేజ్ ని హైదరాబాద్ రామంతపూర్ జేఎన్టీయు హైదరాబాద్ క్యాంపస్ ఏరియాలో 1956లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ మెటల్ అల్గరీ. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 1000 నుంచి 2500 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి ఎస్బిటిఈటి మరియు ఏఐసిటి అప్రూవల్ కూడా ఉంది. ఈ కాలేజీ నార్త్ తెలంగాణలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ కాలేజ్. చివరిగా మీరు పాలిటెక్నిక్ కాగానే నెక్స్ట్ బీటెక్ లో చేరాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంది. మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఈ కాలేజ్ లో సీట్ సంపాదించవచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్. ఈ కాలేజ్ ని హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లో 1923లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ 1000 లోపు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ కాలేజ్ కి ఎస్బిటిఈటి మరియు ఏఐసిటి అప్రూవల్ కూడా ఉంది. చివరిగా ఈ కాలేజ్ మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రెస్టీజియస్ విత్ టాప్ టైర్ ప్లేస్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కలిగిన ఏకైక కాలేజ్ ఇదే. సో ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే మీరు ఖచ్చితంగా చాలా శ్రమ పడాల్సి వస్తుంది. సో చూశారుగా ఫ్రెండ్స్, ఇవి మన తెలంగాణలోని టాప్ 10 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు. మీ ర్యాంక్ ని బట్టి సరైన కాలేజీని ఎంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.